ఇంటర్మీడియట్ 2025 జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాలలో నెల్లూరు కృష్ణ చైతన్య విద్యార్థులు అన్ని గ్రూపుల్లోనూ అద్భుతమైన ప్రతిభ కనబర్చినారు అని సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో కె యామిని 1000 మార్కులకు గాను 989 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలిచింది అని, సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో బివి చరణ్ రెడ్డి ఎస్ రావణి 1000 మార్కులకు 988 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలిచారని, హెచ్ యశస్వని షేక్ గుల్షన్ ఆరా 987 మార్కులు, పఠాన్ ఆయేషా సుధా లాస్య శశిరేఖ 986 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని, జూనియర్ ఎంపీసీ విభాగంలో కె స్వాతి శ్రీనిధి 470 మార్కులు గాను 465 మార్కులు సాధించి స్టేట్ టాపర్గా నిలిచిందని, షేక్ సోనియా 470 మార్కులకు గాను 464 మార్కులు, అలానే డి స్పందన, ఏ పవన్ కుమార్, వి హర్షిత, విఆర్ లక్ష్మి 463 మార్కులు సాధించి టాపర్స్గా నిలిచారని విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి, రాణా ప్రమోద్ రెడ్డిలు తెలిపారు. జూనియర్ ఎంఈసీ విభాగంలో పి కిరణ్ కుమార్ 500 మార్కులకు 480 మార్కులతో టాపర్గా నిలిచాడు. అలానే జూనియర్ సిఈసి విభాగంలో సుమన్ సోలంకి 500 మార్కులకు 478 మార్కులతో స్టేట్ టాపర్గా నిలిచాడని అన్నారు. అలానే జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 460 మార్కులకు పైన 36 మంది విద్యార్థులు, 450 మార్కులకు పైన 79 విద్యార్థులు సాధించారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో 980 మార్కులకు పైన 19 మంది విద్యార్థులు, 970 మార్కులకు పైన 59 మంది విద్యార్థులు సాధించారని అన్నారు. నెల్లూరు జిల్లాకే పరిమితమైన కృష్ణ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంతటి అద్భుత ఫలితాలు సాధించడం గర్వంగా ఉందని వారు తెలిపారు. అన్ని గ్రూపుల్లోనూ స్టేట్ టాప్ మార్కులు సాధించడం కృష్ణ చైతన్య విద్యా సంస్థలకు మాత్రమే సాధ్యమని డైరెక్టర్ రాణా ప్రమోద్ రెడ్డి తెలియజేశారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు డైరెక్టర్లు పుష్పగుచ్చాలిచ్చి అభినందించారు. చేసిన ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ లో అన్ని గ్రూప్స్ లోను అన్ని కోర్సుల్లోనూ కృష్ణ చైతన్య విద్యార్థులు టాప్ మార్క్స్ సాధించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే జూనియర్ ఎంపీసీ విభాగంలో కె స్వాతి శ్రీనిధి 465 మార్క్స్తో స్టేట్ టాపర్గా నిలిచింది. అదేవిధంగా షేక్ సోనియా, డి స్పందన 464 మార్క్స్తో టాపర్స్గా నిలిచారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో చూసుకున్నట్టయితే బివి చరణ్ రెడ్డి, ఎస్ రావణి 988 మార్క్స్తో స్టేట్ టాప్ మార్క్స్ సాధించారు. అదేవిధంగా సీనియర్ ఇంటర్ బైపీసీలో చూసుకున్నట్టయితే కె యామిని 1000 మార్క్స్ గాను 989 మార్క్స్తో స్టేట్ టాపర్గా నిలిచింది. ఇదే విధంగా ఎంఈసీలోను సిఈసీలోను 480 మార్క్స్ పైగా పిల్లలు సాధించి టాప్ రిజల్ట్ సాధించడం జరిగింది. ఓవరాల్గా కాలేజ్ పాస్ పర్సెంటేజ్ చూసుకుంటే 93% పాస్ పర్సెంటేజ్ సాధించడం నెల్లూరు డిస్ట్రిక్ట్లోనే టాప్ పాస్ పర్సెంటేజ్ తీసుకున్న కాలేజ్గా నిలిచింది. దీంతో పాటుగా 460 పైగా 36 మెంబర్స్ స్టూడెంట్స్కి, 450 పైగా 79 మెంబర్స్ స్టూడెంట్స్కి సాధించటం, దీనికి సహకరించిన పిల్లలకి, టీచర్స్కి, అదేవిధంగా పేరెంట్స్కి అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ ఉన్నాను. ఇంటర్మీడియట్ బోర్డు ఈరోజు రిలీజ్ చేసినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో విజయదుందు విమోగించారు. కేవలం ఒక ఎంపీసీ అని కాకుండా బైపీసీ, ఎంఈసీ, సిఈసి అన్ని గ్రూపుల్లో కూడా స్టేట్ టాప్ మార్క్స్ సాధించడం గర్వంగా ఉంది. ఈ మార్క్స్ తీసుకురావడానికి కష్టపడినటువంటి విద్యార్థులు, అదేవిధంగా వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి టీచర్స్కి, వాళ్ళని కేర్ టేకర్స్గా తీసుకున్నటువంటి పేరెంట్స్కి ఈ సందర్భంగా పేరు పేరున అభినందిస్తున్నా. ఈ విద్యార్థులు రాబోయే కాలంలో వాళ్ళు కోరుకున్నటువంటి మంచి కోర్సుల్లో మంచి ర్యాంక్స్ తీసుకొచ్చి కృష్ణ చైతన్య కళాశాల పేరుని నిలబెడతారని, దానికి భగవంతుడు సహకరిస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఎంపీసీలో టాప్ మార్క్స్ సాధించినటువంటి విద్యార్థులను మరొకసారి అభినందిస్తున్నా. మాకు స్టేట్ వైడ్ బ్రాంచెస్ లేవు, కేవలం నెల్లూరు జిల్లాకే పరిమితము. ఈ నెల్లూరు జిల్లాకే పరిమితమై కూడా స్టేట్ టాప్ మార్క్స్ తీసుకురావడం చాలా గర్వంగా ఉంది. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చేటట్లు వాళ్ళకి తగినటువంటి ప్రణాళికతో కోచింగ్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా పేరెంట్స్కి తెలియచేస్తూ మరొకసారి మా విద్యార్థులను అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. నేడు విడుదల చేసిన ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్లో ఎప్పటిలాగే కృష్ణ చైతన్య కాలేజ్ విద్యార్థులు టాప్ స్కోర్ సాధించడం జరిగింది.